వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఆర్టీసీ కార్మికులు ఇప్పుడే సమ్మె ప్రకటించడం అనేది జరిగింది. సో దాదాపుగా 7వ తేదీ నాడు సమ్మె ప్రకటిస్తాము. సమ్మెలో ఉదయం 6 గంటల నుంచి ప్రతి ఒక్కరు సమ్మెలో పాల్గొంటారని చెప్పేసి కూడా అల్టిమేట్ జారీ చేశారు. ఇదే అంశం పైన రేవంత్ రెడ్డి గారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా స్పందించడం, తర్వాత ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాలు పడుతున్నాయి, ఇలాంటి సమయంలో మీరు సమ్మె చేస్తే అది రాష్ట్రానికి కావచ్చు ప్రజలకు తీవ్ర ఇబ్బంది పెట్టే అంశంగా మారుతుంది, దీనిపైన మరోసారి ఆలోచించండి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ ఆర్టీసీ జేఏసీలో 2 వర్గాలుగా తయారైనాయి. దాదాపు ఒక వర్గంలో 7 యూనియన్లు, ఇంకో వర్గంలో దాదాపుగా 3 నుంచి 4 యూనియన్లు. అలాగే అశ్వత్థామరావు ఇప్పటికే పొన్నం ప్రభాకర్ తోటి చర్చలు జరిపిన తర్వాత సరే మీరు చెప్పినట్టు మేము కూడా ఆలోచిస్తాం, తర్వాత మా గురించి కూడా మీరు ఆలోచించండి, ఎందుకంటే ఇది ఇప్పుడు వాళ్ళు పెట్టేటువంటి డిమాండ్లో దాదాపుగా 4-5 డిమాండ్లు ఉన్నాయి. అందులో కీలకంగా 4 డిమాండ్లు అయితే ఆర్థిక శాఖకు సంబంధించి ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి డిఎల్ కావచ్చు, తర్వాత శాలరీస్ హైక్ విషయంలో కావచ్చు, తర్వాత ఇతరితర మళ్ళీ ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ కావచ్చు. ఇప్పుడు 16,000 మందికి ఉద్యోగాలు అంటే అది ఒక రకంగా ఖజానా ఖాళీ చేసే అంశంగానే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కొన్ని ఆర్థికకు సంబంధించి ఉన్నాయి కాబట్టి సరే ప్రభుత్వం ఆల్రెడీ చర్చల్లో ఉంటుంది, దానిపైన మేము ప్రకటన చేస్తామని చెప్పేసి. ఒకవేళ సరే చర్చలు సఫలం కాలేదు, చర్చలు అన్ని విఫలం అయ్యాయి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్రభుత్వానికి అంటే, సో ప్రైవేట్ బస్సులు దాదాపుగా 10,000 బస్సులు ఉంటే 2,800 3,000 బస్సులు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. సో గతంలో 52 రోజులు ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమ్మె చేపట్టారో అదే విధంగా ఈసారి సమ్మె చేపడితే ప్రైవేట్ డ్రైవర్లని, ప్రైవేట్ కండక్టర్ల తోటి బస్సులు నడపాలని చెప్పేసి కూడా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపుగా ఎవరు ఇబ్బంది పడకుండా సో బస్సులు మాత్రం నడిపే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో కండక్టర్లను కావచ్చు, డ్రైవర్లను కావచ్చు, 1 రోజు వేతనం తోటి వాళ్ళకి ఇచ్చి బస్సులు నడిపే ప్రయత్నం అయితే చేస్తుంది. కాకపోతే ఈ బస్సులు నడిపే టైంలో మరి మహాలక్ష్మి స్కీమ్ ఉంటుందా ఉండదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనము ఎక్స్ప్రెస్ దాటి ఇంకో బస్సు ఎక్కాలంటే మహాలక్ష్మి స్కీమ్ అనేది వర్తించదు. అలాగే ప్రైవేట్ బస్సులలో వెళ్తే మహాలక్ష్మి స్కీమ్ వర్తించదు. ఇప్పుడు ఇది ప్రైవేట్ వ్యక్తులు నడుపుతారు, సో ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ కండక్టర్లు ఉంటారు కాబట్టి మరి ఈ ప్రైవేట్ వాహనాలు నడిపితే మహాలక్ష్మి స్కీమ్ అనేది ఉంటుందా ఉండదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ మారిపోయింది. సో మరి అప్పటి వరకు చర్చలు గనక సఫలమైతే ఏ బాధ ఉండదు, ఒకవేళ విఫలమైతే మాత్రం మరి ప్రైవేట్ బస్సులతో నడిపిస్తారు కాబట్టి ఒక రకంగా ప్రభుత్వానికి అది ఆదాయానికి ఎఫెక్టే కాబట్టి మరి మహాలక్ష్మి స్కీమ్ ఉంటుందా ఉండదా అనే దానిపైన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సఫలం అయితే, విఫలం అయితే మాత్రం దానిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి మహాలక్ష్మి ఎందుకంటే ఎన్ని రోజులు సమ్మె చేస్తారో తెలియదు. సో వాళ్ళు సమ్మె చేసిన అన్ని రోజులు ప్రైవేట్ వ్యక్తులే నడుపుతారు కాబట్టి మరి వాళ్ళు నడిపిన అన్ని రోజులు మహిళలకి ఉచిత బస్సు ఉంటుందా ఉండదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.